హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు గెట్ టుగెదర్ పార్ట్ 1 చూసారు కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గెట్ టుగెదర్ పార్ట్ 2 అన్నమాట. ది గ్రేట్ కాకతీయ హై స్కూల్ ఇన్ హుజరాబాద్. సో మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం కదా. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, వాయిస్ క్లారిటీ లేకపోవచ్చు. బట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఫైనాన్షియల్గా కానీ కొంచెం నడుస్తుంది, బాగానే ఉన్నాను. కానీ ఎంతైనా ప్రైవేట్ కంపెనీ అంత స్టేబుల్గా ఉండదు గవర్నమెంట్ జాబ్ లాగా. గవర్నమెంట్లో కూడా ఏమన్నా పేరుకి చెప్పడానికి గవర్నమెంట్ శాలరీస్ తక్కువ ఉంటాయి. సో పైన వాళ్ళ ప్రెషర్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. కాకపోతే అందరూ గవర్నమెంట్ జాబ్ అంటారు, కానీ అందులో ఉండేవి అందులో ఉంటాయి. ప్రైవేట్ కంపెనీ ఏముంది, ఇప్పుడు ఇవాళ ఏదైనా ఎస్టిమేషన్ వచ్చిందంటే నేను తెల్లరి జాబ్ ఉంటుందా కూడా తెలియదు, అది వేరే విషయం. సో బ్యాకప్గా మనకి ఇప్పుడు చాలామంది కింద మాట్లాడాను. సార్ ఏమన్నా అంటే టీచింగ్ వదిలేసి కొంచెం అగ్రికల్చర్లో ఉన్నారు. సో అది మనకు అన్నం పెట్టిన భూమిని అయితే మాత్రం మనం మర్చిపోవద్దు. సో చిన్న సార్ కూడా చెప్తుండే, మీరు మీ అమ్మాయిలు కష్టపడి మీకు చదివిస్తున్నారా, మీకు 10,000 12,000 ఫీజు కడుతున్నారు, మీకు ఏం తెలియట్లేదు అంటే స్కూల్ పోతుంటాయి. ఎవరికైనా గట్టి మీద ఉన్నది చూసేవాడికి ఎవరికి ఏం తెలియదు, దిగి పని చేసేలా తెలుస్తుంది. సో ఇంటర్ నుంచి నేను అంటే మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్ హాస్టల్లో ఉండే, డిగ్రీ అప్ అండ్ డౌన్ చేసేది. 2 వరకు అప్ అండ్ డౌన్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ పొలం దగ్గరికి వెళ్ళి పొలం పని చూసుకోవడం, ఆవులు, అగ్రికల్చర్ వర్క్ చేసేది. కరోనా టైంలో అసలు ఎన్ని లక్షలకు ప్యాకేజీ చేసినా, ఎన్ని దేశాలు వెళ్ళి వర్క్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేది మనం ఇదే నీళ్ళ పైన. అండ్ ఈ మన అన్నం పెట్టిన భూమిని మాత్రం మర్చిపోవద్దు. అండ్ బ్యాకప్గా ఎలా అంటే ఇప్పుడు జాబ్ ఉన్నా లేకపోయినా మన ఓన్గా మనకు ఒక టాలెంట్ అనేది మనం గుర్తించుకొని బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోండి, లేదు అంటే మన వ్యవసాయం ఉండగా దానైనా డెవలప్ చేసుకోండి. సో ఎట్లాగలిగి నువ్వు మా అంటే ఒక 40 years 60 years వరకు జాబ్ చేసుకోవచ్చు. తర్వాత నువ్వు హైదరాబాద్లో ఎంత ఉన్నా అవుతా నీకు ఊళ్ళో ఉన్న సంతోషం హైదరాబాద్లో రాదు. అదొకటి మెయిన్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్ రాబోతున్న తోడుగులు అవుతాయి. సార్ కొట్టుడికి ఇప్పటికి కూడా మాటలు లేదు. ఆ రేంజ్లో సార్ కొట్టి మనం చిన్నప్పుడు చాలా చిన్న పనులు చేస్తూ ఉంటాం. చాలా కష్టపడ్డా, మా ఫ్యామిలీ కూడా చాలా కష్టపడ్డది. ముఖ్యంగా మా అమ్మకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను ఏం చేసినా కూడా మా అమ్మ నన్ను ఎందుకు వేసుకొచ్చి చాలా తోడుండి చాలా హెల్ప్ చేసింది మా మమ్మీ. దానికి ముఖ్యంగా ఇంకోటి మన ఫ్రెండ్స్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, యాక్చువల్లీ మనం ఒక 80 మంది దాకా ఉంటాం. ఈ 80 మందిలో అందరూ కలుసుకోవాలి, అందరి జ్ఞాపకాలు చెప్పుకోవాలి, బాధలైనా సంతోషాలైనా సుఖాలైనా ఏదైనా చెప్పడం కోసమే మనం గెట్ టుగెదర్ చేసినాం. నెక్స్ట్ టైం ఎప్పుడో ఒకసారి మనం ఖచ్చితంగా మళ్ళీ ప్లాన్ చేస్తాం, అన్ఎక్స్పెక్టెడ్గా కలుస్తాం. అప్పుడైనా అందరికీ చెప్పండి. ఇంకా ఇవ్వడం జరిగింది. ఒక 16 మంది స్టూడెంట్స్ ఉండరు. అందరినీ మెయిన్ ఇన్ఛార్జ్ నేను, నలుగురు సబ్ ఇన్ఛార్జ్ ఉంటారు, ఇంకొక 4 మేడం ఇన్ఛార్జ్, 8 మంది ఉంటున్నారు. వాళ్ళందరికీ నేనే ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఇప్పుడు అదే స్టైల్లో నడుస్తున్నాను. మంచి రిజల్ట్స్ ఇక్కడ కూడా ఇచ్చాను ఫస్ట్ ఇయర్లో. ఎప్పుడంటే ఇంకా నాకు మంచి హెల్త్ ఇవ్వాలి మీరు, తర్వాత అన్నీ ఆఖరి మీ ఆశిస్తుంటే నాకు ఇంకా 3 రోజులు మీ అటువంటి పిల్లలు చాలా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ నేను పిలుపుతున్నాను. పెద్దలు అండ్ 4 టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, అందరికీ పూర్వీయ స్కూల్ ఫర్ మీ. సో దట్స్ వై ఐ కాంట్ రిమెంబర్ ఆల్ ద స్టూడెంట్స్. దానికి గుర్తుపట్టడం కష్టం అవుతుంది. తినగా మేము తీయను అన్నట్టు ఇక్కడ నుండి మీరు చెప్పే మాటలు వినడానికంటే ఎవరైతే విధంగా చూసి ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకుంటున్నాను. అలా 50 above అయింది ఇప్పటి వరకు. 50 above స్టూడెంట్స్ను రిమైండ్ చేసుకునే వరకే నా ఛాన్స్ వచ్చింది మాట్లాడడానికి. సో ఎనీవే, మీరు చెప్పే మాటలు వింటుంటే లైఫ్లో అందరూ హ్యాపీగా సెటిల్ అయినట్టు ఉంది. సో ఇంత మంచిగా సెటిల్ అయిన తర్వాత కూడా చిన్ననాటి గురువులను గుర్తు తెచ్చుకోవడం కూడా మీరు మమ్మల్ని మర్చిపోలేదంటే మీకంటే ముందు మేమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందరూ విద్యార్థులు మమ్మల్ని ఇంకా గుర్తుంచుకున్నారు. ఏదో కొంత చిన్న ఆశతో టీచర్స్ అందరూ
విద్యతో పాటు చిన్న చిన్న వాల్యూస్ సంబంధించి చెప్తూ ఉంటారు. ఆ వాల్యూస్ని కూడా ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. అంటే ఈరోజు నాకు ఒక రోజు పిల్లలు వినకపోవచ్చు, కానీ లైఫ్లో ఏదో ఒక రోజు ఆ వర్డ్స్ వాళ్ళకు గుర్తుకొస్తాయి, అప్పుడైనా చేంజ్ అవుతారు. కాబట్టి పిల్లలు వినకపోయిన క్లాస్ రూమ్లో మనము వాళ్ళకు వాల్యూస్ అనేవి చెప్పాలి, అవి వాళ్ళ లైఫ్లో ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా మీరు గుర్తు చేసిన ఆ వాల్యూస్ను నాకు ఈ టైంలో గుర్తుకొచ్చినా కానీ పిల్లలు చేంజ్ అయ్యారు, వాళ్ళ లైఫ్ మీరు ఒక చెప్పే స్టేజ్కి వచ్చారు. ఇంతకుముందు వినే స్టేజ్ నుండి చెప్పే స్టేజ్కి వచ్చినప్పుడు ఆ చెప్తున్నప్పుడు పిల్లలు వాళ్ళని చూస్తే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. అప్పుడు మా సార్ అందరూ కష్టపడి దానికి ఇంత చెప్పినా పిల్లవాడు వింటలేదేదిరా బాబు అని ఇంటికి పోయి చాలా చాలా బాధపడిన సందర్భాలు ఎన్నో. అందులో సార్ బాగా బెస్ట్ 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 సన్స్ అండ్ డాక్టర్ అంటే మంచి కూతురుగా, మంచి సన్స్గా మీరు నిరూపించుకున్నారు. కొంచెం మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళకు ఒక గుడ్ పేరెంట్స్గా మీరు భావించి వాళ్ళని కూడా చాలా మంచిగా చూసుకోవాలని సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, అదేవిధంగా స్టూడెంట్స్ గారు ఇవాళ మీరు ఇక్కడ జరుపుతుంటే, ఇక్కడ మాట్లాడుతుంటే మీరు చేసే ప్రొఫెషన్, మీరు చేసే మీ యొక్క డెవలప్మెంట్ను చూసిన తర్వాత ఇప్పుడు మీరందరూ కేవలం ప్రశంస పెట్టుకుంటున్నారు. అదే ఈ విద్యార్థి ఎంటర్మెంట్లో కూర్చుని దేనికి అక్కడ రావాలన్నా కూర్చుని వాళ్ళు టీసీఎస్లో చేస్తున్నారు, ఒకళ్ళు అక్షరాలు చేస్తున్నారు, ఒకళ్ళు అక్కడ చేస్తున్నారు, ఒకళ్ళు ఇక్కడ చేస్తున్నారు. వీళ్ళందరూ ఇంత డెవలప్ అవుతా అనుకోలేదు అని అందరూ చూస్తే ఎంత మంచిగా అయ్యారు. ఇది మాకు చూడటం అంటే మా సక్సెస్ ఇది. ఆ 10th మాకు 9.8 కొట్టినప్పుడు వచ్చే సక్సెస్ అంటే మీ లైఫ్లో మంచి గోల్ రీచ్ అయ్యి మా ముందు చెప్తున్నప్పుడు మీ సక్సెస్ అంటే మా సక్సెస్ మీ సంబరపడుతున్నాం. అదే మా విద్యార్థులు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఆ రోజు నా మాటలు, ఆ రోజు చేసిన మాటలు చూసుకొని ఈ స్టేజ్లో పిల్లలు ఉన్నారంటే సో హ్యాపీ. అంటే ఒక టీచర్కు నిజమైన సక్సెస్, నిజమైన హ్యాపీనెస్ మా పిల్లవాడు లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యి తన ముందుకు వచ్చి నిలబడినప్పుడు ఆ పిల్లవాడిని చూసి తనలో తాను సంతోషపడతారు. ఇక్కడ టీచర్స్ అందరు ఇవాళ ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన పుష్పాలను చూసి లైఫ్లో సక్సెస్ అయిన విద్యార్థులను చూసి ఇంకా సినిమా గురించి అనుభవిస్తామా భవిష్యత్ అనేది ఏంటనేది రాబోయే రోజుల్లో మీరు కూడా మీరు చూపించాలి మీ పిల్లలకి. ఒకటే వర్డ్, మీ సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ మీ పిల్లలకు చూపించాలని చెప్పిండు సార్ చక్కగా. ఇప్పుడు సినిమా సార్ తెలుగు సార్ పద్యాలు వాడతారు, ఒక పాట పాడి. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుంచుకొని ఇన్వైట్ చేశాను, సంతోషం. ఇప్పుడు మనది ఒక ఫ్యామిలీ అనుకున్నాం, మనది ఒకటి కుటుంబం అనుకున్నాం. ఎన్నో ప్రయాసాలు, కష్ట నష్టాలతో అందరికీ ఫోన్ నెంబర్లు అందరినీ టీచర్ చేసి ఇక్కడ వేదికకి ఆహ్వానించారు. టీచర్స్ని, మీ ఫ్రెండ్స్ని, మీ విద్యార్థి ఇక్కడ మనందరం సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన ఇంట్లో, మన ఫ్యామిలీలో, మన మమ్మీతో, మన డాడీతో ఎంత ఫ్రీగా ఉంటాం. ఇప్పుడు కూడా అదే కదా. అప్పుడు మీరు భయపడేది చిన్నపిల్లలు, అయ్యో నేనేం మాట్లాడతాను, ఏమంటాను, ఏ టీచరు తప్పుగా అనుకుంటారని భయపడేది. పెద్ద పిల్లలు అయ్యారు కదా, ఇప్పుడు ఆలోచనలు వచ్చాయి కదా, ఏం చేయాలి, ఎలా ఉండాలి. ఈ ఫ్యామిలీలో మన కుటుంబంగా ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మాతో మీరు, మీతో మేము, మీ యొక్క మనోభావాలు మీకు ఏ విధంగా అనిపించింది, మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు ఏంటి, అంశాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరు పిలవకుండానే మీకు మీరుగా ఉత్సాహంగా, సంతోషంగా వచ్చి మాట్లాడాలి. చెప్పండి, మీరు చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ట్రూ ఆర్ నాట్? అది గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే ప్రతిదానికి కారణం వేదిక మీద ఆశించినటువంటి మన అధ్యాపకులు. అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. శుభాకాంక్షలు. మీకంటే 14 బ్యాచ్, మీకంటే ముందు బ్యాచ్ చాలా ఎవరి బ్యాచ్ వచ్చినాక ఆల్మోస్ట్ యావరేజ్ పెడుతుంది. అవునక్క వాస్తవేనా? అయితే ఈ బ్యాచ్ ఎలా ఉంటుందని మీద మీద బాగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అందరి ఉపాధ్యాయులు కూడా చాలా కష్టపడి మీకోసం ఎంతో నైట్ క్లాస్ పెట్టి బాగా చేస్తున్నారు. అందరూ మంచి మార్కులు సాధించి ఉన్నత చదువుతుంది, మంచి పొజిషన్లో ఉన్నారు. ఇది కదా మాకు కావాలి అంతేనా?
కాబట్టి అంటే మాతో అంటే మీరు మంచి కోచ్ సోషల్ సార్, రమేష్ సార్, మళ్ళీ మీకు మ్యాప్లు వేయటట్టు, మ్యాప్లు వేసి చెప్పేది లేదు, అంతేనా? ఈరోజు మనం ఇక్కడ హాజరు కావడానికి ముఖ్య కారణమైనటువంటి విద్యార్థులకు ఫస్ట్ మీ అందరికీ ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వేదిక సార్. మీద ఉన్నటువంటి మన కాకతీయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్కుమార్ సార్, డైరెక్టర్ సార్స్ అయినటువంటి రాంబాబు సార్, రాజయ్య సార్, వెంగళరావు సార్ అండ్ నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి, ఇక రాణి ఉపాధ్యాయులకి కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్య కారణం మీరందరూ ఇక్కడ సమావేశమై మీ యొక్క మెమోరీస్ని పంచుకోవడం కోసం మరియు మీరందరూ ఒకసారి ఇక్కడ గ్యాదర్ కావడం వల్ల ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడం కోసమే తోటి మిమ్మల్ని అంతటితోటి మిమ్మల్ని మర్చిపోయాను. ఎప్పుడో ఒకసారి నాకు చాలా విషయాలలో కనబడేటువంటిది దొంగరి భరత్, సట్ల నవీన్, మా ఇంటి దగ్గరనే మా ఏరియానే అయినటువంటి సూరజ్, నక్క సాయినాథ్, మాసాడి అఖిల్ అయితే రోజు కలుస్తాడు. మేము క్యాంపనీకి వెళ్ళినప్పుడు అలా కలిసేటువంటి నరేష్, ఇంకా కొంతమంది అనేటువంటి వ్యక్తులు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక క్షణంలో కలుస్తూ ఉంటారు. ఆ కలిసినప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగితే సార్ మేము పలానా విషయాలలో ఇలా ఉన్నాం సార్ అని చెప్పినప్పుడు, అంటే ఇప్పుడు ఇంత కష్టపడితే ఇప్పుడు ఆ ఫ్యూచర్ అంత మంచి జాబ్ సంపాదించాడు అనేటువంటి విషయం. రాంపల్లి పవన్ నాకు కొట్టాడు సార్, మీరు ఎగ్జామ్ పాస్ అవుతారా కదా అని అడిగాడు. అంటే అడిగామంటే ఎందుకు, వాడు రైటింగ్ బాగుండదు, ఫస్ట్ వాడి రైటింగ్ బాగుండలేదు అని నువ్వు ఇలా రాస్తే ఎలా పాస్ అవుతావు రాగాడు. వాడు కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు పౌరహిత్యం ఒక మంచి పొజిషన్. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో కమర్షియల్ పర్సన్స్ ఎవరంటే మీ అందరికంటే ఎక్కువ వాడే కమర్షియల్గా మనీ సంపాదించడం విషయంలో. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అనేటువంటిది ఒక అబ్బాయి మాట్లాడాడు, డౌన్ ఫాల్ అవుతుంది సార్ అంటున్నాడు. కాకతీయ అనేటువంటిది దాని గ్రాఫ్ అనేటువంటిది ఎప్పుడు కూడా పడిపోదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చెప్తారు, కాకతీయ స్కూల్. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారంటే ఏమని చెప్తారు, కాకతీయ స్కూల్. మరి మీ వల్ల కాకతీయ గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా. గ్రాఫ్ ఎక్కడ తగ్గుతుంది చెప్పండి. మీరు ఏ స్కూల్ నుండి వచ్చారు అనుకుంటే కాకతీయ స్కూల్ అంటారు. మీ తర్వాత వెళ్ళే వాళ్ళు కూడా కాకతీయ స్కూల్ అని చెప్పుకుంటారు. దానివల్ల గ్రాఫ్ ఎప్పుడు తగ్గదు. స్ట్రెంత్ తగ్గింది కావచ్చు, స్ట్రెంత్ కూడా ఆల్మోస్ట్ ఏం తగ్గలేదు. ఇప్పుడు ప్రజెంట్ 350 తోటి రన్ అవుతుంది. ఒక లాస్ట్ ఇయర్ టూ బ్యాచెస్ బ్యాక్ స్టూడెంట్ ఒక అతడు ఎంబీబీఎస్ కొట్టాడు ప్రజెంట్ కేఎంసీలో, వాడు ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అంటే కాకతీయ గ్రాఫ్ పడిపోలే కదా. నేను అతడితో ఒక అబ్బాయి 4.5 కాకతీయ స్కూల్లో చేస్తున్నారా అని చెప్పేసి, రేపు మా పిల్లల్ని కూడా పంపిస్తాం సార్ అని అంటే ఇది కాదా కాకతీయ గ్రాఫ్ జరగడానికి? ఓకే, నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది. ఓకే, మీరు మాత్రం ఇంకా మీ ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి ఇంకా మంచి పేరు సంపాదించుకొని గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మాకు వచ్చిన బ్యాచ్ మీదే ఇంటారా, గుర్తుంచుకోవాలి. అందుకే మీ మీద స్పెషల్ కేర్ తీసుకున్న టీచర్లందరూ మీకు గుర్తున్నారు. మాకు మాత్రం కొందరు విద్యార్థులు మీరు అంటారు కదా, కొట్టే సార్లు గుర్తుండరు, ప్రేమతో దగ్గర సార్లు గుర్తుండరు, మిగతా సార్లు గుర్తుండరు, తక్కువ గుర్తుండరు. అంతేనా కదా? ఉపాధ్యాయులు కూడా ఎవరు గుర్తుంటారు? ఫస్ట్ బెంచి లాస్ట్ బెంచ్. ఏమనుకోవద్దు, జనరల్గా చెప్తున్నా. కాకుండా ప్లస్ మరీ దెబ్బలు పడడం బాగా గుర్తుంటారు. అంతేనా కదా? మేము కూడా కొంతమంది విద్యార్థుల కోసం ఎన్నో విధాలుగా ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు మా మేము అదే గణపతి వాళ్ళ బాబు రఘుపతి కూడా మాకు బాగా గుర్తుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే వారికి తెలిసిన వృత్తులలో డిప్లొమా నుంచి కొంతమంది కావచ్చు, మీరు అన్నట్టు అయ్యగారు కూడా కావచ్చు, వారికి తెలిసిన వాళ్ళకి నచ్చిన వృత్తులలో చాలా సక్సెస్ఫుల్గానే ఉన్నారని భావిస్తున్నాము. కానీ కొందరికి కొన్ని బాధలు ఉండొచ్చు, ఇంకా సెటిల్ కాలేదని. మీ ఏజ్ ఇప్పుడు దాదాపు అందరూ
24 పైన 25 పైన మాత్రమే ఉంటారు. ఇంకా మీకు ఉంది లైఫ్. మీరు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే మీరు మంచి పొజిషన్లో వస్తారు, సతీ సమేతంగా కుటుంబంతో వస్తారని ఆశిస్తూ మీరందరూ ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తగిన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. చివరిసారిగా నేనే మాట్లాడితే క్లోజ్ అవుతా. అవును సార్. ఓకే, 2013, 14 ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు మమతే మానస అనే వీళ్ళ అక్క ఎప్పుడు నోట్లో ఉండేది. జ్యోత్స్న వాళ్ళ అక్కయ్య కూడా నోట్లోనే ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు పేరు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే కొద్దిగా గట్స్ ఉండాలి. పిల్లలు అన్నారు ఇందాక స్టూడెంట్స్, సార్ మా దగ్గర 78 మంది 80 మంది ఉంటే 30, 40 మంది వచ్చారు, సక్సెస్ కాలేదేమో అనుకున్నాను. అన్నిటికంటే ఇదే పెద్ద సక్సెస్. ఈ 40 మంది రావడం పెద్ద సక్సెస్. ఎందుకంటే నేను 1995 10th బ్యాచ్ మ్యాచ్. ఇప్పటికి గత 10 సంవత్సరాలు అనుకుంటాను ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నామని. ఇప్పటి వరకు సక్సెస్ అవుతుంది. అప్పుడు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేయడం కూడా గొప్ప ఉన్నాను. అదేవిధంగా అబ్బాయిలు ఎప్పుడు కలిసే ఉండేది. నాకు ఈ గెట్ టుగెదర్ పార్టీ ఉన్నా తెలుసు, కానీ పలానా రోజు నాకు తెలియదు. కొన్ని మమత నాకు ఎప్పటికీ 3-4 సార్లు కాల్ చేయడం జరిగింది. అసలు ఈ బ్యాచ్లో ఎవరు ఉన్నారని మార్నింగ్ నేను ఇక వచ్చే క్రమంలో బుక్ తీసిన, 10th మెమోలో బుక్ తీసిన. అసలు ఈ బ్యాచ్లో ఎవరు కాదు, ఎవరు ఏం చేయాలి చూసారు, 76 మెంబర్స్ ఉన్నారు. అప్పుడే నేను ఆశ్చర్యపోయిన, అసలు గుర్తొస్తలేదు ఎవరు ఉన్నారు. మమ్మల్ని ఒక గుర్తొస్తుంది, సూరజ్ ఒకటి తెలుసు నాకు గుర్తుంది అని చెప్పిన, కానీ ఇంకా మళ్ళీ గుర్తు రాలేదు, ఎవరు రాలేదు. అన్ని పేరు చదివిన మొత్తం 76 ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 50 వెళ్తున్నారు అనుకుంటాను. నేను చిన్నప్పుడు కదా చెప్పేది, ఇప్పుడు కదా చెప్తాను, రేపు కదా చెప్తాను. నేను చెప్పేది గాలి సాయి సాయి వచ్చింది కదా, గాలి సాయి రోజు మీ పంచాయతీ పంచాయతీ లేదా ఏవైతే అంటున్నారు. గాలి సాయి ఏవైతే మంచిగా చోళమండలం ఫైనాన్స్లో చేసుకున్నారు. నాకు సంతోషం అనిపించుకున్నా. వాళ్ళు మేనేజర్ వచ్చిన నా దగ్గర, ఈ సాయి మా దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తాను సార్, ఫీల్డ్ ఉంటారు కదా, ఫీల్డ్ ఆపరేట్ అసిస్టెంట్ అంటారు, ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తున్నాను సార్ అన్నాడు. గ్రేట్ సంతోషంగా ఫీల్ అయ్యాను. జస్ట్ 20 days అయితే అంటే ఏమైతే అనుకున్నాను, మనం ఏమైతే అనుకోవాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాడు. ఇప్పుడు కూడా మీకు ఇంకా అవకాశం ఉన్నది. 27 years 26 years ఉన్నారు మీరు నాకు తెలిసి. ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అప్పుడు చెప్పాలి, కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కాని వాళ్ళు ఉండదు. రాకేష్ నువ్వు నేనైతే ఇంకెవరున్నారా వచ్చిన అంజలి అంజలి ఉంది కదా, ఒక భాషలో భాషమైన అబ్బాయి ఉండే హరీష్, ఆయన రాలేదు. ఇంకెవరు వచ్చిన ఉన్నది ఎవరన్నా మోగిలి నరేష్ ఇస్తే వండర్ఫుల్ స్టూడెంట్. బట్ వాడు నా యొక్క కృతజ్ఞతలు పెంచినందుకు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఏదో విధంగా మిమ్మల్ని తీసుకువచ్చి విద్యాబుద్ధులు చెప్పి మా ఉపాధ్యాయులతో విద్యా బోధించి ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా తరఫున అంటే తీసుకొచ్చినందుకు మీకైతే ఏమి అన్యాయం అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను. ఇంకా పోరాడుతూ ఉన్నారు. నేనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యాచ్లో ఒక 2-3 మీకు ప్రభుత్వ ఉద్యోగులైంది. ఒకసారి స్టేజ్ కూడా వస్తే అలా ఒకసారి ఉందా ప్రోగ్రామ్. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందినటువంటి టీ భరత్ అండ్ సంతోష్కి ఇద్దరికి కూడా సార్ వాళ్ళు చిరు సన్మానం చేయడం జరుగుతుంది. అందరూ కూడా సపోర్ట్ అవుతారు. ఒక మ్యూజిక్ వేసుకుంటాము. చాలా సంతోషపడవలసినటువంటి విషయం. కాబట్టి మన గ్రూప్లో కూడా ఒకడు 2 గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అని మనం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. చెప్పండి కొట్టాలండి. మళ్ళీ భోజనాలు పెట్టేటప్పుడు భోజనాలు ప్రారంభం అయితే
ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసాము. సార్లందరూ రావడం, ఫ్రెండ్స్ అందరూ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇది మా కాకతీయ హై స్కూల్లో మేము చేసిన మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.